పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ప్రపంచ ఇంధన రవాణాకు తీవ్ర ఆటంకం ఏర్పడిన వేళ బ్రిటన్ రంగంలోకి దిగింది. కీలకమైన హార్మోజ్ జలసంధి తిరిగి తెరుచుకునేలా చేసేందుకు దౌత్య చర్చలకు తెరతీసింది. 35 దేశాలతో యూకే ప్రతినిధులు వర్చువల్ భేటీ నిర్వహించారు. హార్మోజ్ను రీఓపెన్ చేసేలా ఇరాన్ను ఒప్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మాట్లాడారు. హార్మోజ్ సంక్షోభాన్ని నివారించేందుకు కావాలంటే మధ్యవర్తిత్వం చేస్తామని నిన్న ప్రకటించారు యూకే ప్రధాని కీర్ స్టార్మర్. ఇరాన్తో అమెరికా చేస్తున్న యుద్ధంలో తాము పాల్గొనే ప్రసక్తే లేదని తేల్చేశారు. ప్రపంచ రవాణాకు జీవనాడిగా ఉన్న హార్మోజ్ తెరుచుకునేలా తమ వంతు ప్రయత్నాలు చేస్తామని తెలిపారు. ఇందులో భాగంగానే తాజాగా యూకే వర్చువల్ భేటీ నిర్వహించింది. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ప్రపంచ ఇంధన రవాణాకు తీవ్ర ఆటంకం ఏర్పడిన వేళ బ్రిటన్ రంగంలోకి దిగింది. కీలకమైన హార్మోజ్ జలసంధి తిరిగి తెరుచుకునేలా చేసేందుకు దౌత్య చర్చలకు తెరతీసింది. 35 దేశాలతో యూకే ప్రతినిధులు వర్చువల్ భేటీ నిర్వహించారు. హార్మోజ్ను రీఓపెన్ చేసేలా ఇరాన్ను ఒప్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మాట్లాడారు. హార్మోజ్ సంక్షోభాన్ని నివారించేందుకు కావాలంటే మధ్యవర్తిత్వం చేస్తామని నిన్న ప్రకటించారు యూకే ప్రధాని కీర్ స్టార్మర్. ఇరాన్తో అమెరికా చేస్తున్న యుద్ధంలో తాము పాల్గొనే ప్రసక్తే లేదని తేల్చేశారు. ప్రపంచ రవాణాకు జీవనాడిగా ఉన్న హార్మోజ్ తెరుచుకునేలా తమ వంతు ప్రయత్నాలు చేస్తామని తెలిపారు. ఇందులో భాగంగానే తాజాగా యూకే వర్చువల్ భేటీ నిర్వహించింది.